వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చిందా? రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై హైకమాండ్ సీరియస్ అయిందా? రేవంత్ రెడ్డి దూకుడుకు స్పీడ్ బ్రేకర్స్ వేసిందా? ఇంతకు పీసీసీ కోఆర్డినేషన్ కమిటీలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? తెలంగాణలో హైకమాండ్ చేస్తున్న మార్పులేంటి? రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు అధిష్టానం బ్రేకులు వేసింది. పీసీసీ కోఆర్డినేషన్ కమిటీలో చర్చించకుండా ఎలాంటి నిర్ణయం చేయకూడదని రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధిష్టానం ఆదేశాలతో ఢిల్లీలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో పీసీసీ కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ సావంత్ పాల్గొన్నారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో ఎస్ఐఆర్ అమలుతో పాటు తెలంగాణలో జరుగుతున్న పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి సొంత ఇమేజ్ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, మంచిదైతే తనది, చెడైతే పార్టీది అనే కోణంలో సీఎం వ్యవహరిస్తున్నారని సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని సీఎం రేవంత్ చెప్పగా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తమకు ఎలా తెలుస్తాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండుగా చీలిపోయారని తెలిసిందే. రేవంత్ రెడ్డితో సఫర్ అవుతున్న వాళ్ళంతా మహేష్ కుమార్ గౌడ్ కు అండగా నిలవగా, ఒకరిద్దరు మాత్రం రేవంత్ రెడ్డికి బాసటగా ఉన్నారని సమాచారం. మెజారిటీ నేతలు హైకమాండ్ డైరెక్షన్ లో ఉండటంతో రేవంత్ రెడ్డి చేసేది లేక అధిష్టానం ఆదేశాలను పాటించేందుకే రెడీ అవుతున్నట్లు సమాచారం. పీసీసీ కోఆర్డినేషన్ మీటింగ్ ఢిల్లీలో ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి దూకుడు గురించి హైకమాండ్ కు వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అప్రమత్తమై సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసిందే. దాంతో పాటు మంత్రుల శాఖల్లో రేవంత్ జోక్యం చేసుకోవడం, జిల్లా మంత్రులకు సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడాన్ని సమావేశంలో తీవ్రంగా తప్పుబట్టారట. ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో చర్చించాలని రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఆదేశించిందట. మొత్తానికి రేవంత్ రెడ్డి దూకుడికి హైకమాండ్ బ్రేక్ వేసిందట. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలని భావించినా పీసీసీ కోఆర్డినేషన్ కమిటీలో చర్చించి డెసిషన్ తీసుకోవాలని డిసైడ్ చేసింది. ఈ పరిణామం సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో హైకమాండ్ నిర్ణయం భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.